ఫ్రీ ఎయిర్కు డబ్బులు వసూలు చేస్తున్నా అంటారు. అటువంటి ఫిర్యాదులు వస్తే మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి కంట్రోల్ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాము. బంకులో ఫ్రీ ఇవ్వాలి కదా అంటాడు కదా, ఇక్కడ అంటే ఆయన అక్కడ మరి జీతం తీసుకున్నప్పుడు నువ్వు ఫ్రీగా పెట్టచ్చు కానీ. మీరు బైక్ లేదా కారు నడుపుతున్నారా? అసలు ఆయిల్ కంపెనీ రూల్స్ ఏం చెప్తున్నాయి? పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వాటిని ఏ మేర పాటిస్తున్నాయి? వాహనదారుల కోసం పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కల్పించాల్సిన ఉచిత సౌకర్యాలు ఏంటి? కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు అసలు ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా? శ్వేత టీవీ బీకి చూపించే ప్రయత్నం చేస్తుంది. బంకుది కాదా ఏమంటావు? ఆటో పిరి ఇక్కడ పిరిలే మా జీతం ఉన్నది జీతం అంటారు లేదు. వాళ్ళకి ఉన్నదేమో ఎవరికి బంకులో ఫ్రీ ఇవ్వాలి కదా అక్కడ అడుగుతానే ఇక్కడ ఫ్రీ అంటాడు కదే, ఇక్కడ అంటే ఆయన అక్కడ మరి జీతం తీసుకున్నప్పుడు నువ్వు ఫ్రీగా పెట్టచ్చు కానీ. మా జీతం లేదన్న అడ్రస్ ఉంటుందా జీతం అంటాను కానీ మరి వాళ్ళకి అడుగుపో చెప్తాడు. జీతం అడిగి తీసుకుంటాను కాదే బాబు ముందు వాళ్ళు ఇంకా పోవాలి ఇంకా పోవాలి. మరి ఒకటే బంకులో రెండేట్లా పెట్టిర్రు వీళ్ళు? ఇంకా పోవాలి ఇంకా కొంచెం అసలు ఆయిల్ కంపెనీలు ఏం చెప్తున్నాయి? వాహనదారులకు ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఎలాంటి ఉచితంగా సర్వీసులు ఇవ్వాల్సి ఉంటుంది? దీనిపై మాట్లాడడానికి మనతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. అంటే యాక్చువల్గా కరీంనగర్ జిల్లాలో చాలా మట్టుకు పెట్రోల్ బంకులలో ఏదైతే వాహనదారులకు కల్పించాల్సిన ఉచిత సౌకర్యాలు ఏమేమి ఉంటాయి సార్? వాటిని పెట్రోల్ బంకులు ఫ్రీగా వాహనదారులకు కేటాయించాల్సి ఉంటుంది కదా, ఎలాంటి సర్వీసులు ఉంటాయి? మొదట వచ్చేసి తాగునీటి సదుపాయం, తర్వాత మరుగుదొడ్డి సదుపాయం, ఫ్రీ ఎయిర్, మనం డెన్సిటీ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఫిల్టర్ పేపరు, ఇంకోటి 5 లీటర్ల జార్లో క్యాన్లో కరెక్ట్ వచ్చిందని చెప్పేసి ఒక క్యాన్ ఉంటుంది మెజర్మెంటు, అవి ఫ్రీగా మనము అది చేసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏదైనా ప్రమాదం అక్కడ చుట్టుపక్కల అయినప్పుడు ప్రథమ చికిత్స కొరకు ఇవి కంపల్సరీ. ఇవి సార్ చాలా చోట్ల కూడా మేము మా శ్వేత టీవీ దీనిపై స్పెషల్గా దృష్టి సారించింది. చాలా చోట్ల ఏదైతే ఉచిత ఎయిర్ సౌకర్యాన్ని కాకుండా బంక్ యాజమానులు ప్రైవేటు వ్యక్తులకు అందులో పంచర్ షాపులకు ఇవ్వడము, వాళ్ళు వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేయడము ఉచితంగా కాకుండా, ప్లస్ అంతేకాకుండా ఈ మరుగుదొడ్లకు సంబంధించి తాళాలు వేయడము, ఇలాంటి సమస్యలు కూడా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే పెట్రోల్ రీడింగ్లో కూడా గతంలో మనం చాలా మట్టుకు ట్యాంపరింగ్ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో కూడా రిమోట్ విధానంలో కూడా అట్లాంటి ట్యాంపరింగ్కు పాల్పడే అవకాశం. అంటే అట్లాంటి వాటి మీద మీ సివిల్ సప్లైస్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మీరు ట్యాంపరింగ్ అని చెప్పారు. ఇప్పుడు డబుల్ లాక్ సిస్టమ్ అని చెప్పేసి ఆన్లైన్ లాకింగ్ సిస్టమ్ ఉన్నది. అది కంట్రోల్ వచ్చేసి కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఉంటారు, ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ ఉంటారు. అటువంటి మన ఫిర్యాదులు వస్తే దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. ఇంకోటి వచ్చేసి మనము ఈ ఫ్రీ ఎయిర్కు డబ్బులు వసూలు చేస్తున్నా అంటారు. అటువంటి మన ఫిర్యాదులు వస్తే మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి కంట్రోలర్ ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఏదైతే మనకు కన్జ్యూమర్కు ఈ 3-4 రకాల ఫ్రీ సర్వీసెస్ ఏదైనా వయలేషన్ అయితే వాళ్ళ నోటీస్ ఇచ్చి కంపెనీ అగ్రిమెంట్ ప్రకారము ప్లస్ ఉన్న కంట్రోలర్ ప్రకారము వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చేసి వాళ్ళ వివరణ తీసుకొని దాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం మాకు ఉన్నది. అంటే సార్ చాలా చోట్ల వాహనదారుల దగ్గర నుంచి ఏదైతే డబ్బులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉందో అంటే మీరు వాళ్ళకి నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాహనదారుల వద్ద నుండి ఈ డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో కూడా చాలా చోట్ల ఆ ఎంప్లాయీస్ కూడా ఏమంటున్నారంటే మాకు వాళ్ళే పెట్రోల్ బంక్ యాజమాన్యాలే మాకు ఇస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇది వాహనదారులు మళ్ళీ వాళ్ళని అడగలేక ఏదైతే బంక్ యాజమాన్యం అంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా చాలా మట్టుకు అవగాహన లేదు. అంటే మరి వాహనదారులకు అంటే ఎవరికి విజ్ఞప్తి చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలనేది మా శ్వేత టీవీ ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనము పెట్రోల్ బంక్లో ఏదైతే సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ పొందడానికి ఎటువంటి అదనపు రుసుము చెల్లించవద్దు. ఇంకోటి మనం పోయించుకున్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ బిల్ ప్రకారము పేమెంట్ చేయండి. ఏదైనా
కంప్లైంట్స్ వస్తే మాకు ఒక అప్లికేషన్ అప్లికేషన్ ఇస్తే మేము సేల్స్ ఆఫీసర్తోని మా స్పెషల్ టీంతో ఎంక్వైరీ చేయించి అట్లాగనే తూనికల్ కొలత శాఖ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. సార్ అంటే చివరిగా చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మీరు ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో వారిపై అంటే బంకుల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు వాళ్ళు చేసే సేవా లోపం బట్టి ఇంకా లేకుంటే అక్కడ ఏమన్నా అడల్టరేషన్ కానీ తూనికలు కొలతల వ్యత్యాసం ఉంటే దాని ప్రకారం కన్సర్న్ పెట్రోలియం ప్రోడక్ట్ ఆర్డర్ ప్రకారము వయలేషన్ ప్రకారం కేసు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే మొత్తంగా ఏదైతే ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చర్యలు చేపట్టే దానిపై ప్రజలు వాహనదారులు ఎవరైనా కూడా పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు, తగిన చర్యలు తీసుకుంటాము, బాధ్యులపై తగిన కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చెప్తున్నారు. వాహనదారులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ఉచితంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు పెట్రోల్ బంకులు కరీంనగర్ జిల్లాలో దాదాపుగా చాలా చోట్ల బంకులన్నీ కూడా వినియోగదారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయడమే కాకుండా కనీస ఉచితాలు కూడా అందించట్లేదు. దీనిపై స్పందించడానికి మనతో పాటు వాహనదారులు ఉన్నారు, సామాజికవేత్త కూడా, వారితో అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ చెప్పండి, అంటే ఏదైతే కరీంనగర్లో దాదాపు 125 పెట్రోల్ బంకుల వరకు కూడా ఉన్నాయి. ఈ 125 పెట్రోల్ బంకులలో 5 నుంచి 10 పెట్రోల్ బంకులు మాత్రమే ఆ ఆయిల్ కంపెనీకి సంబంధించిన నిబంధనలను పాటిస్తున్న పరిస్థితి. మిగతా ఎక్కడ కూడా ఆ నిబంధనలు అమల్లో లేవు. అంటే ఉచితంగా ఇవ్వాల్సిన మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కానీ, ఆ ఉచిత ఎయిర్ సర్వీస్ అంటే గాలి, వాహనాల్లో గాలి నింపడం కానీ, ఇలాంటి సర్వీసులు ఏవి కూడా అందించట్లేదు. దీనిపై మీరేమంటారు? మీరు అన్నది వాస్తవం. కరీంనగరంలో ఇన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, కానీ అందులో మీరు అన్నట్టు ఒక 5-10 తప్ప మిగతా అన్నీ దాదాపు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. ముఖ్యంగా తీసుకుంటే మనకు ఇప్పుడు ఫిల్టర్ ఎయిర్ అయితే ఏదైతే ఉందో అది ఫ్రీ ఇవ్వాలి. వాస్తవంగా అక్కడ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయకూడదు. ఒకవేళ ఏదో ఇస్తే తీసుకోవాలి తప్ప, లేకుంటే ఎయిర్ అనేది ఖచ్చితంగా కొందరు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. కొన్ని దగ్గర మనం గట్టిగా అడిగే వరకు ఏమవుతుందంటే మనకు వాళ్ళు జీతాలు ఇస్తలేరు కాబట్టి మేము అడుగుతున్నాం అని అంటారు. అంటే వాస్తవంగా కూడా వాళ్ళు ఎయిర్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫ్రీగా ఇవ్వాలి వినియోగదారునికి. రెండో విషయం ఏంటంటే త్రాగునీరు ఇవ్వాలి. త్రాగునీరు అంటే ఏదో అక్కడ పెట్టేసి బాటలు అనేది కాకుండా పరిశుభ్రమైన తాగునీరు కల్పించాలి. వినియోగదారులు వచ్చి తాగేటట్టు ఉండాలి. మనం ఇంట్లో ఎట్లా తాగుతామో అట్లా ఉండాలి అక్కడ పరిశుభ్రంగా. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే మనకు వాష్రూమ్లు ఏదైతే ఇప్పుడు మూత్రశాలకు సంబంధించి కానీ మనకు ఏదన్నా ఎవరికైనా అర్జెంటుగా ఉంటే మనం ఎన్ఐ పెట్రోల్ బంకులో ఖచ్చితంగా పోయి మనము వాళ్ళ దగ్గర పోయి మనం అక్కడ మన ఏదైతే అవసరం ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మహిళలు, ముఖ్యంగా మహిళామణులు ఏంటంటే వాళ్ళు మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఏదన్నా ఊరి నుంచి ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా పరిస్థితి ఉన్నప్పుడు అది పోయి వాళ్ళు యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఆ పెట్రోల్ బంకులు అయినా కూడా. కానీ ఇవి ఓన్లీ ఒక 5-6 తప్ప మిగతా అన్ని నగరంలో ఉన్న పెట్రోల్ బంకులలో వాష్రూమ్లు అనేదికి తాళాలే ఉంటాయి. దాదాపు తాళాలు లేకున్నా కూడా కొన్ని వాష్రూమ్లలో అయితే నిజంగా చెప్పాలంటే వాస్తవంగా కూడా పరిశుభ్రంగా ఉండదు, ఏమాత్రం పరిశుభ్రంగా ఉండదు. అంటే మనం ఇప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే మనం యూజ్ చేయగలుగుతాం. అంటే వినియోగదారులకు ఏదైతే సంబంధించిన హక్కులు ఉంటాయో అవి పెట్రోల్ బంకులో వాళ్ళు ఏదైనా ఆ ఆయిల్ కంపెనీలు కానీ ఆ యాజమాన్యం కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు చేయడం లేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక వినియోగదారుడు పెట్రోల్ పోయించుకున్న తర్వాత డెన్సిటీ టెస్ట్ కానీ సంబంధించి, లేకపోతే దానికి ఏదైనా డౌట్ వస్తే ఫిల్టర్ పేపర్ అవైలబుల్ పెట్టాలి అని అడగంగానే, వినియోగదారు అడగంగానే ఆ ఫిల్టర్ పేపర్ ద్వారా చూపెట్టి దానికి పరీక్ష అనేది ఒకటి చిన్న ఉంటుంది, అది చేసేసి చూపెట్టి వినియోగదారుని సాటిస్ఫై చేయాలి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ వాష్రూమ్లు అనేది పూర్తిగా లేకుండా ఉచితాలు ఏదైతే ఉన్నాయో అవి ఉచితాలు అనేది ఏదైతే వినియోగదారులకు ఇవ్వాల్సిన ఉచితాలు పూర్తి ఇవ్వకుండా ఆయిల్ కంపెనీలు కానీ యాజమాన్యాలు కానీ వాళ్ళు పెట్రోల్ బంకులకు అసలు మనం పోతేనే భయం పడే పరిస్థితుల్లో కొన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు. మిగతా పెట్రోల్ బంకులు ఎవరైతే ఇస్తలేరో చాలా మట్టుకు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా దీని మీద అధికారుల పర్యవేక్షణ కరువు అవ్వడం వల్లనే వీళ్ళు చేయడం లేదు. చూశారు కదా, ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు కల్పించాల్సిన ఉచిత సౌకర్యాలను కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 90% పైగా కూడా బంకు యాజమాన్యాలు కల్పించట్లేదు. ఉచిత మరుగుదొడ్లతో పాటు ఉచిత తాగునీటి సౌకర్యంతో
ఉచిత గాలి, పెట్రోల్ నాణ్యతను తెలుసుకునేందుకు గాను, అంతేకాకుండా డెన్సిటీ అంటే ఏదైతే దానికి వినియోగదారుడు అడిగిన నేపథ్యంలో ఆ క్వాంటిటీకి సంబంధించిన ఆ డెన్సిటీకి సంబంధించిన వీటన్నిటిని కూడా ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అయితే ఇందులో చాలా మట్టుకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మాత్రం ఆ సౌకర్యాలను ఎలాంటి సౌకర్యాలను కల్పించట్లేదు. అయితే దీనిపై ప్రత్యక్షంగా ఇప్పుడు పర్యవేక్షించాల్సిన పలు శాఖల అధికారులు కూడా తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. మొత్తంగా వినియోగదారులు మాత్రం తమకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఉచిత సౌకర్యాలపై ప్రశ్నించాలి. అంటే తమకు అందాల్సిన సర్వీసులను ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యాల వద్ద నుంచి ప్రశ్నించాలి. ఒకవేళ ఆ యాజమాన్యం తిరస్కరిస్తే కనుక, ఉచిత సర్వీసును తిరస్కరిస్తే కనుక సంబంధిత శాఖ ఇటు పౌర సరఫరాల శాఖతో పాటు అటు తూనికలు కొలత శాఖ కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వెంటనే తాము కూడా కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.